అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, మా పాపకి హెల్త్ బాలేదని చెప్పాను కదా! తనకి నైట్ మళ్ళీ ఫీవర్ వచ్చేసింది. సో, అందుకనే తనని మార్నింగ్ హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళాల్సొచ్చింది. అందుకే మార్నింగ్ వీడియో పెట్టడానికి కుదరట్లేదు. నేను ఇన్ని రోజుల్లో ఎప్పుడూ కూడా ఏ రోజు వీడియోస్ని ఇలా ఆపలేదు. కాకపోతే సిచ్యువేషన్ అలా వచ్చింది కాబట్టి తప్పలేదు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నా రాక్షసుడు స్టోరీని నేను ఈరోజు రాత్రి 10 గంటలైనా సరే తప్పకుండా అప్లోడ్ చేస్తాను. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మన కథలోకి వెళ్ళిపోదామా? నా ప్రియసఖి 34వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఆహా, మేమేం అనుకోలేదు, పదా వెళ్దాం అంటారు. వాళ్ళ వైపు ఒకసారి చురుగ్గా చూసి ముందుకు నడుస్తాడు చరణ్. అదేంటి చరణ్ అలా మాట్లాడుతున్నాడు? కొంపదీసి మన మీద డౌట్ వచ్చిందా ఏంటి అంటాడు కిషోర్. లేదు లేదు, అలా జరిగే అవకాశమే ఏమీ లేదు. తనేదో నార్మల్గానే అన్నాడు. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు పదా అంటాడు రామ్. అక్కడ నుంచి చరణ్ హాస్పిటల్కి వెళ్ళి తన డ్యూటీలో పడిపోతాడు. అలా ఈవినింగ్ తన డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళటానికి కార్ కోసం పార్కింగ్ దగ్గరికి రాగానే అక్కడ తన కార్ కీస్ తీసుకొని నుంచుని ఉన్న కాల్ మాట్లాడుతున్న ఆదిత్య కనపడతాడు. ఇతను స్నేహ వాళ్ళ అన్నయ్య కదా, ఇతనేంటి ఇక్కడ ఉన్నాడు అనుకుంటూ పొద్దున్న స్నేహ వాళ్ళ అన్నయ్యని కలవాలనటం గుర్తొచ్చి, ఓహ్ నేను తనని కలవడానికి రానన్నానని ఇతనే ఇక్కడికి వచ్చాడా అనుకుంటూ కార్ దగ్గరికి వెళ్తాడు. కాల్ మాట్లాడుతున్న ఆదిత్య అక్కడికి వచ్చిన చరణ్ని చూసి, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను అని అంటూ కాల్ కట్ చేసి చరణ్ వైపు తిరిగి, ఏంటి నేను రమ్మంటే రాను అని అన్నావంట? చరణ్ వైపు యాటిట్యూడ్గా చూస్తూ అంటాడు. అవును, రానని చెప్పాను. అయితే ఏంటి ఇప్పుడు అని అంటాడు. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆదిత్య వైపు తనలాగే యాటిట్యూడ్గా చూస్తూ తనలా చేసేసరికి ఆదిత్య కోపం వచ్చిన స్నేహం కోసం తగ్గి, ఓకే ఫైన్, నువ్వు రాను అన్నావు కాబట్టి నేను వచ్చాను నీతో కాసేపు మాట్లాడాలి, అలా బయటికి వెళ్దామా అంటాడు ఆదిత్య. అసలు తనేం చెప్పాలనుకుంటున్నాడో విందామని ఓకే అని అంటాడు చరణ్. ఇద్దరూ కలిసి చరణ్ కార్లో సిటీకి దూరంగా ఉన్న లోన్లీ ప్లేస్కి వెళ్తారు. కార్ దిగి పక్కన నుంచుంటారు. ఇప్పుడు చెప్పండి, నాతో ఏం మాట్లాడాలి అని అంటాడు చరణ్ డైరెక్ట్గా పాయింట్కి వస్తూ. నువ్వు నా చెల్లిని పెళ్లి చేసుకోవాలంటాడు ఆదిత్య చరణ్కి ఆర్డర్ వేస్తున్నట్టుగా చెప్తూ. ఎందుకు అని అంటాడు చరణ్ నవ్వుతూ. తనలా నవ్వేసరికి ఇరిటేట్ ఇంకా చూస్తూ, ఎందుకేంటి, తను నిన్ను ఇష్టపడుతోంది కాబట్టి అని అంటాడు ఆదిత్య. ఓహ్, తనకి ఇష్టం ఉంటే సరిపోతుందా? మరి నా ఒపీనియన్, నా ఫీలింగ్స్తో తనకు పని లేదా అని అంటాడు చరణ్ మాటలకు చిన్నగా నవ్వుతూ. ఫీలింగ్స్ ఎలా వస్తాయి ఫీలింగ్స్? అయినా నువ్వు ఇప్పుడు వెంటేసుకొని తిరుగుతున్నావే ఆ సూర్య చెల్లెలు, తనని చూడగానే నీకు వచ్చేసాయా ఫీలింగ్స్? లేకపోతే తన వెనకాల ఉన్న ఆ డబ్బుని చూసా అని వెటకారంగా అంటూ, డబ్బుని గురించే అయితే నా ఆస్తి మొత్తాన్ని కూడా నీకు నేను రాసిచ్చేస్తాను అని అంటాడు ఆదిత్య పొగరుగా. ఆదిత్య మాటలకి కోపం వచ్చి, నేను డబ్బు కోసం ప్రేమని వాడుకునే టైప్ కాదు. అసలు నేను ప్రేమించినప్పుడు నాకు తెలియదు తను సూర్యకి చెల్లెలని. అయినా తల్లి తండ్రి లేక అనాథలా పెరిగిన మీకేం తెలుస్తుంది ప్రేమల గురించి, విలువల గురించి అని ఆదిత్యని కోపంగా చూస్తూ, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నీ చెల్లి అలా మాట్లాడుతోంది, మీలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా అనవసరం అని అంటూ వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగి, చూడు ఇంకెప్పుడు ఈ విషయంగా నాతో మాట్లాడాలని ప్రయత్నించకు, ఇంకా నీ చెల్లికి చెప్పుకో, ప్రేమ అంటే రెండు మనసుల కలయికతో మొదలయ్యేదే అని, అంతేకాని దాని పంతంతో సాధించుకోవాలని చూడకూడదని. అండ్ వన్ మోర్ థింగ్, నీ దగ్గర ఎంత డబ్బున్నా కూడా అన్నిటినీ డబ్బుతో కొనలేవు, కొన్ని మంచి మాటలతో మాత్రమే గెలుచుకోగలవు, అది గుర్తుపెట్టుకో అని అంటూ కార్ని స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చరణ్. వెళ్తున్న చరణ్ని చూస్తూ ఆలోచనలో పడిపోతాడు ఆదిత్య. చరణ్ ఇంటికి వెళ్ళు, కార్ పార్క్ సరాసరి తన రూమ్లోకే వెళ్ళిపోతాడు. కీస్ని బెడ్ పైన విసిరేసి, అసలు ఏమనుకుంటున్నాడు వాడు, ప్రతిదీ కూడా డబ్బుతో కొనిచ్చేయడమేనా? డబ్బు డబ్బు డబ్బు, కొందరు డబ్బుతో ఏదైనా కొనేయొచ్చు అనుకుంటారు ఈ ఆదిత్యలాని. మరికొందరేమో ఈ డబ్బు కోసం తాము చేస్తున్న వృత్తికి కూడా అన్యాయం చేస్తూ అడ్డదారులు తొక్కుతున్నారు అనుకుంటూ ఏదో తట్టిన వాడిలాగా, వెయిట్ ఈ హాస్పిటల్ స్నేహ వాళ్ళవని డీన్ సార్ చెప్పారు అంటే ఆదిత్యవి కూడా కదా అని అనుకుంటూ, ఒకవేళ ఈ ఫ్రాడ్ అంతటికీ వెనుక ఉండి చేస్తున్న ఇతనేనా అని ఆలోచిస్తూ అలానే నిద్రపోతాడు. సూర్య దగ్గర నుంచి వచ్చిన ధన్వి ఇంకా ఆఫీస్ టైంలో ఎప్పుడు సూర్య గారి క్యాబిన్కే వెళ్ళకూడదు అని సూర్యని తిట్టుకుంటూ కూర్చుంటుంది తన ప్లేస్లో. అప్పుడే లంచ్ చేసి వస్తున్న మేఘన తనలో తనే మాట్లాడుకుంటూ ఉన్న ధన్విని చూసి, హే యూ, ఏంటి అలా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, వర్క్ స్ట్రెస్ ఎక్కువై పిచ్చిగాని పట్టిందా ఏంటి అంటుంది వెటకారంగా నవ్వుతూ. అసలే సూర్య మీద కోపంతో ఇరిటేషన్గా ఉన్న ధన్వికి మేఘన మాటలకు బీపీ రైజ్ అయ్యి, అవును సేమ్ నీకులానే అని అంటుంది. హే, నాకు పిచ్చంటావా అని అంటుంది కోపంగా ధన్వి మీదకి వస్తూ. నేను ఎక్కడన్నాను, నువ్వే అంటున్నావు కదా సేమ్ నీకులాగే అయ్యింది అని అన్నాను అంతే అని అంటే, నీకు పిచ్చి ఉన్నట్టేనా అని అంటుంది ధన్వి కూడా వెటకారంగా అలాగే నవ్వుతూ. ధన్వి అలా నవ్వుతూ ఉంటే కోపంగా
తననే చూస్తూ మరీ అంతా రెచ్చిపోకు, ఎప్పుడో ఒకసారి నువ్వు నాకు దొరక్కపోవు, అప్పుడు తేలుస్తా నీ సంగతి ఏంటో అని అంటూ రుసరుసలాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మేఘన. తన ప్లేస్కి వెళ్తున్న మేఘనని చూస్తూ నీలాంటి వాళ్ళని చాలామందిని చూశానులే, ఎల్లెళ్ళు అని అనుకుంటూ నవ్వుకుంటూ తన వర్క్లో పడిపోతుంది ధన్వి. ఈవినింగ్ తమ వర్క్ ఫినిష్ చేసుకుని సూర్య దగ్గరికి వెళ్లకుండా క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది ధన్వి. స్టాఫ్ అంతా వెళ్ళిపోయాక తను కూడా వెళ్ళటానికి బయటకు వచ్చి ధన్వి కోసం తన ప్లేస్కి వెళ్ళిన సూర్యని అక్కడ ఉన్న ఖాళీ చైర్ తనను చూసి వెక్కిరిస్తుంది. ఇదేంటి ఇది ఇక్కడ లేదు, ఎక్కడికి వెళ్ళిందబ్బా అనుకుంటూ ఆఫీస్ మొత్తం ఒక రౌండ్ వేసొస్తాడు సూర్య. అక్కడ ఎక్కడా కూడా తను కనిపించకపోవడంతో ఫోన్ తీసుకుని ధన్వికి కాల్ చేస్తాడు. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫోన్ని హాల్లో పెట్టేసి కిచెన్లో సౌజన్య గారికి హెల్ప్ చేస్తూ ఉంటుంది ధన్వి. సూర్య కాల్ చేయగానే ఆ హాల్లో టేబుల్ పైన ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అప్పుడే కాలేజ్ నుంచి ఇంట్లోకి వస్తున్న దీపు తన ఫోన్ రింగ్ వినపడి ఆ ఫోన్ని చేతిలోకి తీసుకొని చూస్తూ అరే ఇది వదిన ఫోన్లా ఉందే అని అనుకుంటూ నెంబర్ని చూసి అన్నయ్య కాల్ చేస్తున్నాడు అనుకుంటూ ధన్వి కోసం చుట్టూ చూస్తుంది. తను అక్కడెక్కడా కూడా కనపడకపోవడంతో ఎక్కడికైనా వెళ్ళిందేమో అని అనుకుంటూ ఆ కాల్ని లిఫ్ట్ చేస్తుంది దీపు. ఓయ్ కంచు, ఎక్కడున్నావే అని అంటాడు సూర్య. హహా, నేను నీ కంచుని కాదు దీపుని అంటుంది నవ్వుతూ. అవునా, తన ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటాడు సూర్య. హాల్లో రింగ్ అవుతుంది, నేను చూసి లిఫ్ట్ చేశాను, అయినా నువ్వు ఇంట్లో ఉండి ఇక్కడెక్కడికి కాల్ చేసుకోవడం ఏంటి మరీను అంటుంది దీపు. అమ్మని ఇది నాకు చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయినట్టుంది, మరీ ఇంత కోపం వచ్చిందా అనుకుంటూ నేను ఇంట్లో లేను, ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను, కొంచెం వర్క్ ఉంటే తన్ని వెళ్ళిపోమని అన్నాను అంటాడు. ఓ అవునా, మరి వదిలికి ఇవ్వనా ఫోన్ అంటుంది దీపు. నువ్వు ఇచ్చినది మాట్లాడదులే అనుకుంటూ వదిలే, నేను స్టార్ట్ అయ్యాను, ఆ విషయం చెప్దామని కాల్ చేశాను అని అంటాడు సూర్య. సరే అన్నయ్య, అయితే బాయ్ అంటూ కాల్ కట్ చేస్తుంది దీపు. నాకు చెప్పకుండా ఇంటికి కూడా వెళ్ళిపోయిందంటే బాగా హాట్గా ఉన్నట్టుంది, ఇప్పుడు ఎలా కూల్ చేయడం అని ఆలోచనలో పడిపోతాడు సూర్య. అప్పుడే సూర్యకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ మాట్లాడి పెట్టేశాక అమ్మయ్య వీళ్ళు కరెక్ట్ టైంకే కాల్ చేశారు, ఇప్పుడు దాంతో నా కంచు కోపాన్ని చిటికలో మాయం చేస్తా అనుకుంటూ హుషారుగా విసిల్ వేసుకుంటూ కార్ స్టార్ట్ చేసుకొని ఎక్కడికో వెళ్తాడు సూర్య. నైట్ 8 అవుతూ ఉండగా ఇంటికి చేరుకుంటాడు సూర్య. అప్పటికే సౌజన్య గారు ధన్వి ఇద్దరూ కలిసి డిన్నర్ని ప్రిపేర్ చేసి హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడే లోపలికి వస్తున్న సూర్యని చూస్తూ ఏంటి కన్నా ఇంత లేటు, వర్క్ అంటూ పాపం ధన్విని ఒకదాన్నే పంపిస్తావా, కార్ లేక స్కూటీ లేక ఎంత ఇబ్బంది పడిందో తెలుసా ఇంటికి రావడానికి, ఇంకోసారి ఇలా వర్క్ అంటూ తనని ఒకదాన్నే ఇంటికి పంపుతావు చెప్తా అప్పుడు నీ సంగతి అని అంటూ సౌజన్య గారు సూర్యని బెదిరిస్తూ అమ్మని ఇది ఇంటికి వెళ్తున్న విషయమే నాకు చెప్పలేదు, కానీ ఇక్కడికి వచ్చి అమ్మకి ఏదో చెప్పి అమ్మ దగ్గర నిరికించేసింది రాక్షసి అని తిట్టుకుంటూ సరే అమ్మ ఇంకెప్పుడు అలా చెయ్యనులే అంటాడు ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి చిన్నపిల్లాడిలా తలూపుతూ. సూర్య ఫేస్ చూసి నవ్వేస్తూ సర్లే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అంటారు సౌజన్య గారు. సరే అమ్మా అని అంటూ ధన్వి వైపు కొరకరా చూసుకుంటూ పైకి వెళ్ళిపోతాడు సూర్య. సూర్య ఫేస్ చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది ధన్వి. నువ్వు వెళ్ళి వాడికి ఏమైనా కావాలేమో చూడమ్మా అంటారు ఆవిడ ధన్వితో. ఆవిడ మాటలకి అమ్మో ఇప్పుడు నేను కనుక వెళ్తే అత్తయ్య దగ్గర తను నిరికించానని రివర్స్ తీర్చుకుంటారు, కాబట్టి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళకపోవడమే బెటర్ అని అనుకుంటూ లేదత్తయ్య ఆయన రెడీ అయ్యి వచ్చేసరికి నేను అందరికీ డిన్నర్ ఏర్పాట్లు చూస్తాను అని అంటుంది ధన్వి. పాపం ఆయన కూడా ఆకలితో వచ్చుంటారు కదా అంటుంది ధన్వి సూర్య దగ్గరికి వెళ్ళడానికి ఎస్కేప్ అవడానికి చూస్తూ వెళ్లకుండా. అవును ఇవాళ బాగా లేట్ అయింది, సర్లే పద మనం అరేంజ్మెంట్స్ చేద్దామని ఇద్దరూ కలిసి డిషెస్ అన్నీ క్లీనింగ్ చేస్తూ డైనింగ్ టేబుల్ మీద పెడతారు. రూమ్లోకి వెళ్ళిన సూర్య తన బ్లేజర్లో చిన్న బాక్స్ని తీసి కబోర్డ్లో పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. తను ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి కూడా ధన్వి రూమ్లోకి రాకపోవడం చూసి వస్తే అమ్మ దగ్గర నిరికించినందుకు ఏమైనా అంటానేమైనా రాలేనట్టుంది అని ధన్విని ముద్దుగా తిట్టుకుంటూ రెడీ అయ్యి కిందకి వెళ్తాడు. ఈలోపు దీపు విష్ణు గారు కూడా రావడంతో అందరూ కలిసి కూర్చొని భోజనం చేసేస్తారు. తింటున్నప్పుడు కూడా సూర్య తనతో మాట్లాడదామని చూసినా కూడా ధన్వి తనకు అవకాశం ఇవ్వకుండా తప్పించుకొని తిరిగింది. అలానే చెయ్యి, ఇప్పుడు కాకపోయినా కాసేపటికి తర్వాత అయినా నువ్వు నా దగ్గరికి కదా రావాలి అనుకొని ధన్విని చూస్తూ ఉంటాడు సూర్య. కాసేపటికి దీపు విష్ణు గారు వాళ్ళ రూమ్లోకి పడుకోవడానికి వెళ్ళిపోతే సూర్య కూడా ఒకసారి ధన్విని చూసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. సౌజన్య గారు కిచెన్లో పని పూర్తి చేసుకొని తన రూమ్లోకి వెళ్ళబోతూ హాల్లో కూర్చొని ఉన్న ధన్వినే చూసి చిన్నగా నవ్వుకుంటూ తన దగ్గరికి వెళ్ళి ఏం కోడలి పిల్ల ఇంకా అయిపోలేదా నీ అలక అని అడుగుతారు నవ్వుతూ. ఆవిడ అలా అడిగేసరికి అలక అలాంటిదేం లేదత్తయ్య అంటూ ధన్వి తడబడుతూ. ఆహా అవునా సర్లే నమ్మేశానులే అంటారు నవ్వుతూ. ఆవిడ కనిపెట్టేశారని అర్థమైపోయి నేను మీ అబ్బాయితో మాట్లాడను అంటుంది బొంగమూతి పెట్టుకొని. ఎందుకే అంత తప్పు ఏం చేశాడు వాడు అంటారు ఆవిడకి. అసలు విషయం చెప్పలేక ఏదో చేశారులేండి, ఇంకా మీదట మళ్ళీ అలా చేయకుండా ఉండాలంటే నేను ఇలానే ఉండాలి, కాబట్టి ఈసారి మీరు
మీ అబ్బాయి సపోర్ట్ చేయకుండా నా సపోర్ట్ చేయాలంటుంది. ధన్వి అల్లరి పిల్ల, ఇందాక నీకే కదే సపోర్ట్ చేసి మాట్లాడాను. నాకు తెలుసు వాడు నిన్ను ఒక్కదాన్ని పంపించడు అని, అయినా కూడా నీకే సపోర్ట్ చేసి వాడిని తిట్టాను కదా అంటారు ధన్వి చెవి మెలేస్తూ. ఆవిడని చూసి హిహిహి కనిపెట్టేశారా అని అంటుంది. నేను వాడి తల్లిని, నాకు తెలియదా వాడు ఏం చేస్తాడో ఏం చేయడో. పోనీలే, నాతో కన్నయ్యని తిట్టించాలని సరదా పడ్డావు కదా అని అలా అన్నాను. నా కోసం కూడా నిజమైన కోపం కాదని తెలిసి కూడా నువ్వు చెప్పిన మాటలు నేను నమ్మలేదని వాడికి కూడా బాగా తెలుసులే అని అంటారు సౌజన్య గారు. ఆవిడ చెప్పిన ఆ మాటలు విని నేను చాలా లక్కీ అత్తయ్య, మీలాంటి అత్తామామలు నాకు దొరికినందుకు, సూర్య గారి లాంటి భర్త నాకు వచ్చినందుకు అని అంటుంది. ఆవిడ చేతులు పట్టుకొని ధన్వి నవ్వుతూ, హహా సర్లే, మమ్మల్ని పొగిడే ప్రోగ్రాం తర్వాత పెట్టుకుందో కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకో అంటూ తన రూమ్కి వెళ్ళిపోతారు సౌజన్య గారు. వెళ్తున్న సౌజన్య గారిని చూసి నవ్వుతూ తను కూడా తమ రూమ్కి వెళ్తుంది. ధన్వి వెళ్ళేసరికి సూర్య బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో వర్క్ చేస్తూ ఉంటాడు. సూర్యని చూసి అమ్మయ్య తను వర్క్ చేస్తున్నారు, మనం ఈలోపే నిద్రపోవాలి, తనకు అసలు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకూడదు అనుకుంటూ వెళ్ళి బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంటుంది. కాసేపటి తను చుట్టుకున్న చేతుల స్పర్శకి కళ్ళు తెరిచి కోపంగా చూస్తుంది సూర్య వంక. బాబోయ్ ఏంటి ఆ చూపు, ఆ కళ్ళకు గనక పవర్ ఉంటే ఈ పాటికి నేను మాడిపోయేవాడిని కదా అంటాడు సూర్య నవ్వుతూ. సూర్య మాటలకి ఏం రియాక్ట్ అవ్వకుండా మూతి తిప్పేసుకుంటుంది ధన్వి ఎక్స్ప్రెషన్ చూసి ముద్దుగా అనిపించి ఆ బుంగమూతికి చిన్న పెక్కిస్తాడు సూర్య. సూర్య చేసిన పనికి చిరు కోపంగా చూస్తూ తన చేతులు వదిలించుకుని లేచి కూర్చుంటుంది. అబ్బో, ఇప్పుడు మౌన దీక్ష చేపట్టారా నా శ్రీమతి గారు, ఇప్పుడు దీన్ని ఎలా భంగం చేయాలబ్బా అని ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి ఒక్క నిమిషం అంటూ కబోర్డ్ దగ్గరికి వెళ్తాడు సూర్య ఏం చేస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది. సూర్య తను తెచ్చిన బాక్స్ని తీసుకుని తెరివి తన దగ్గరకు వచ్చి ఒకసారి కళ్ళు మూసుకో అంటాడు. తను ఎందుకు అన్నాడో అర్థం కాకపోయినా తన మీద కోపంగా ఉండటం చేత నేను చేయను అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంది. ఉష్, ఈ ఒక్కసారి ప్లీజ్ అంటాడు. అని తల ఊపి కళ్ళు మూసుకుంటుంది ధన్వి. థ్యాంక్ యూ, నేను చెప్పే వరకు కళ్ళు తెరవక అని తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసి అందులో నుంచి ఒక వస్తువు తీసి ధన్వి మెడలో వేస్తాడు. తన మెడలో ఏదో వేసినట్టుగా తెలియదు కానీ దాన్ని పట్టుకోబోతూ ఉంటుంది ధన్వి. ఉష్, అలా వద్దు, నేను చూపిస్తాగా ఉండు అని అంటూ తనని లేవి మిర్రర్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ధన్విని మిర్రర్ ముందు నుంచో పెట్టి ఇప్పుడు కళ్ళు తెరువు అంటాడు సూర్య. నెమ్మదిగా కళ్ళు తెరిచి అద్దంలో నుంచి తన మెడలో ఉన్న ఆర్నమెంట్ని చూసి ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేసి సూర్య వంకే చూస్తుంది. ధన్వి ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ బాగుందా అని అడుగుతాడు సూర్య గారు ఇది అంటుంది సన్నటి చైన్లో డైమండ్స్ పొదిగిన ప్లాటినం లవ్ షేప్పై ఎస్డి అనే లెటర్స్తో ముద్దుగా ఉన్న పెండెంట్ని చూసి దాన్ని చేత్తో తడుముతూ అదే మన ఎంగేజ్మెంట్ ముందు రోజు నువ్వు గోల్డ్ షాప్లో చూసావు కదా అదే, కాకపోతే దానిపై మన నేమ్స్లోని ఫస్ట్ లెటర్స్ని ఇలా డిజైన్ చేయించాను అని అంటాడు నవ్వుతూ. మీకెలా తెలుసు నాకు ఇది నచ్చిందని అంటుంది. సింపుల్, అక్కడ నువ్వు అన్నిటికంటే ఈ చైన్ని ఎక్కువగా చూసావు, అప్పుడే అర్థమైంది నాకు నీకు ఇది నచ్చిందని. అందుకే ఆ చైన్లోని చిన్న చైన్ చూసి ఇలా చేయించాను. ఇందాకే కాల్ వచ్చింది షాప్ నుంచి వచ్చేటప్పుడు, అక్కడికి వెళ్ళి ఇది తీసుకొని వచ్చాను అంటాడు. ధన్విని చూసి నవ్వుతూ తన ఇష్టాలని చెప్పకుండానే తెలుసుకునేంతగా ప్రేమించే సూర్యని చూసి ఎమోషనల్ అవుతూ ఐఎమ్ సో లక్కీ సూర్య గారు, మీలాంటి భర్త నాకు దొరికినందుకు అంటూ సూర్య గుండెలపై వాలిపోతుంది ధన్వి. చరణ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీగా లేచి రెడీ అయి సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు దీపు కోసం. సౌజన్య గారు విష్ణు గారు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లోపలికి వస్తున్న చరణ్ని చూసి ఇదేంటి చరణ్ ఇంత పొద్దున్నే వచ్చాడు, ఏమై ఉంటుంది అని కంగారుగా చరణ్ ఎదురెళ్ళి చరణ్ నువ్వేంటి నాన్న ఇంత పొద్దున్నే వచ్చావు, అంతా ఓకేనా అని అడుగుతారు సౌజన్య గారు. ఆవిడ కంగారుని చరణ్ గమనించి అయ్యో అత్తయ్య మీరెందుకు అంత కంగారు పడుతున్నారు, అంతా బాగానే ఉన్నారు, ఏం లేదు నేను నార్మల్గానే వచ్చాను ఇక్కడికి అని అంటాడు చిన్నగా నవ్వుతూ. ఆ మాటలకి రిలీఫ్గా ఫీల్ అవుతూ ఓ అవునా, ఎప్పుడు లేనిది ఇంత త్వరగా వచ్చేసరికి ఎందుకో ఏంటో అని కంగారు వచ్చేసింది అంటారు సౌజన్య గారు. అదేం లేదత్తయ్య, దీపుకి సబ్జెక్ట్ సంబంధించిన డౌట్ ఏదో ఉందని అనింది, ఇవాళ ఆ క్లాస్కి సంబంధించిన అసైన్మెంట్ ఉందట, నాకు కాల్ చేసింది క్లారిఫై చేసుకుందామని. నాకేమో ఇవాళ సర్జరీస్ ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు, ఫోన్లో కూడా అవైలబుల్గా ఉండను, అందుకే ఒకసారి తనకి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్దామని త్వరగా వచ్చాను అంతే అంటాడు చరణ్. ఓహ్ అవునా, ఓకే, కానీ ఇంకా తను లేవలేదంటారు ఆవిడ ఇబ్బందిగా మొహం పెట్టి. అయ్యో పర్వాలేదు అత్తయ్య, నేను వెళ్తాను, వీలు చూసుకొని కాల్ చేస్తానులేండి అంటాడు చరణ్. లేదు నాన్న, నువ్వు ఇంత దూరం వచ్చావు కదా, కలవకుండా ఎందుకు ఉండి, నేను తీసుకొస్తానంటూ దీపు దగ్గరికి వెళ్తారు సౌజన్య గారు. సరే అంటూ సోఫాలోనే కూర్చుంటాడు చరణ్. సౌజన్య గారు దీపు గారి దగ్గరికి వెళ్ళి దీపు లేనాన్న అని అంటారు. అబ్బా ఏంటి మా అప్పుడే లేపుతున్నావు నన్ను, కాలేజ్కి ఇంకా టైం ఉంది కదా అని అంటుంది దీపు.
త్వరగా లేపినందుకు విసుగ్గా. కాలేజీకి కదే, నీకోసం చరణ్ వచ్చాడే అంటారు సౌజన్య గారు. ఆవిడ మాటలకి దీపు నిద్రమత్తు కూడా వదిలి టక్కున లేచి కూర్చొని ఎవరొచ్చారన్నావు అని అడుగుతుంది. తన నిద్రమత్తులో సరిగ్గా విన్నదో లేదో అన్న సందేహంతో. దీపు నెత్తిమీద తడుతూ, ఎన్నిసార్లు చెప్పాలి, చరణ్ వచ్చాడు. నువ్వేదో సబ్జెక్ట్లో డౌట్ ఉందని చెప్పావట కదా, తను హాస్పిటల్కి ఎర్లీగా వెళ్ళాలని, నీకు డౌట్ క్లియర్ చేసి వెళ్దామని వచ్చాడంటారు. నేను డౌట్ ఉందని చెప్పానా అంటూ ఆలోచిస్తూ ఏదో తట్టినట్టుగా, ఓహ్ చరణ్ గారు నాతో మాట్లాడాలని ఏదో అనుకుంటున్నట్టున్నారు, వీళ్ళకి డౌట్ రాకూడదని అలా చెప్పుంటారు అనుకుంటూ, అవునమ్మా అడిగాను, ఒక 5 minutes వెయిట్ చేయమను, త్వరగా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తానంటుంది. హాత్ ఓకే, త్వరగా రా అంటూ కిందకు వెళ్ళిపోతారు సౌజన్య గారు. తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ, ఫోన్ చేయకుండా నాతో మాట్లాడడానికి డైరెక్ట్గా ఇంటికే వచ్చారంటే ఏదో పెద్ద విషయం అయి ఉంటుంది, ఏంటబ్బా అంత సీరియస్ మ్యాటర్ అని అనుకుంటూ గబగబా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తుంది. తను కిందకి వచ్చేసరికి చరణ్ విష్ణు గారితో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. చరణ్ని చూసి కంగారుగా తన దగ్గరికి వచ్చి, చరణ్ గారు నాకు డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు అని అంటుంది. తనతో విషయం ఏంటో తెలుసుకోవాలని కంగారుగా. దీపు అలా అడిగేసరికి ఆ మాటలు విని తల తిప్పి తన వైపే చూస్తూ, హా ఓకే, బుక్ తీసుకొనిరా అని అంటాడు చరణ్. తను బుక్ తీసుకొని వస్తూ విష్ణు గారి ముందు తను ఎలా మాట్లాడతాడో అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అలా ఆలోచించి, చరణ్ గారు మనం అలా లాన్లో కూర్చొని మాట్లాడుకుందామా అని అంటూ చరణ్కి సైగ చేస్తుంది. దీపు సైగలు అర్థం చేసుకుని చరణ్ హా పద వెళ్దాం అంటాడు. ఇద్దరూ కలిసి లాన్లోకి వెళ్ళి అక్కడ చైర్స్లో కూర్చోగానే దీపు అడుగుతుంది, చరణ్ గారు ఏంటి ఇంత పొద్దున్నే వచ్చారు, ఏమైనా ప్రాబ్లమా అంటుంది కంగారుగా. ప్రాబ్లం ఏం లేదు బుజ్జి, నువ్వు కంగారు పడకు, నేను నీతో ఒక చిన్న విషయం మాట్లాడదామని వచ్చాను. ఏంటంటే అని నిన్న హాస్పిటల్ రామ్ కిషోర్లు కాల్లో మాట్లాడేదంతా కూడా చెప్తారు. చరణ్ చెప్పింది విని, అవునా, అయితే మీ అనుమానమే నిజమనిపిస్తోంది, దీని వెనుక ఎవరో పెద్దవాళ్ళే ఉండుంటారు చరణ్ గారు, ఇక్కడే కాకుండా వేరే హాస్పిటల్స్లో కూడా వీళ్ళకి మనుషులు ఉన్నారంటే ఇది అంత చిన్న విషయం అయితే కాదు. ఈ హాస్పిటల్ పేరుతో పెద్ద దందాన్ని నడిపిస్తున్నారు వాళ్ళు. 1 monthకు ఒప్పుకున్న డీల్ని 1 weekలో కంప్లీట్ చేయమన్నా ఓకే అన్నారంటేనే తెలుస్తోంది వాళ్ళకి ఎంత పెద్ద గ్యాంగ్ ఉందో అని అంటూ, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని అడుగుతుంది దీపు చరణ్ని. ఏమో బుజ్జి, అదే నాకు కూడా అర్థం కావట్లేదు, నిన్న వాళ్ళ మాటలు విన్న తర్వాత నా మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది అని అంటాడు చరణ్. చరణ్ అలా డల్ అవ్వడం చూసి చరణ్ చేతిని తన చేతిలోకి తీసుకొని అతని కళ్ళల్లోకే చూస్తూ, చరణ్ గారు అప్పుడే మీరు ఇలా డల్ అయిపోతే ఎలా, మీరు అనుకున్నట్టుగా ఆ దుర్మార్గుల ఆట కట్టించి వాళ్ళని చట్టానికి అప్పగించే వరకు ఇలాంటి విషయాలు ఎన్ని విన్నా కూడా మీరు స్ట్రాంగ్గా ఉండాలి, అనుకున్నది సాధించాలి, పట్టుదల వదలకుండా, మీరు చేసే ఈ మంచి పనికి నా సహకారం ఎప్పుడూ కూడా ఉంటుందంటూ చరణ్కి భరోసా ఇస్తుంది దీపు మాటలకు చిన్నగా స్మైల్ ఇస్తూ, ఐఆమ్ ఓకే బుజ్జి, నన్ను ఇంతలా సపోర్ట్ చేసే నా ప్రియసకి పక్కన ఉంటే ఏ పని అయినా ఈజీగా చేసేయగలను అంటాడు దీపు కళ్ళలోకి చూస్తూ. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం దూరం నుంచి చూసిన విష్ణు గారు సౌజన్య గారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియకపోయినా వాళ్ళ చూపుల్లోని ప్రేమని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. దీపుతో మాట్లాడాక అక్కడి నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళిపోతాడు చరణ్. హాస్పిటల్కి రీచ్ అయ్యి తన క్యాబిన్లోకి వెళ్ళేసరికి అక్కడ తన చైర్లో కూర్చొని మెడికల్ రిపోర్ట్స్ని చూస్తూ ఉన్న స్నేహం చూసి కోపంగా తన దగ్గరికి వెళ్ళి తన చేతిలో రిపోర్ట్స్ని విసురుగా లాక్కుంటాడు చరణ్. అలా లాక్కోగానే కోపంగా తలెత్తి తన వైపే చూసి, ఓ చరణ్ నువ్వా, ఏంటి ఇంత లేట్ అయింది, నీకోసం 1/2 hour నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా అని అంటుంది స్నేహ. నాతో నీకేం పని, అసలు నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్లోకి ఎందుకు వచ్చావు అని అంటూ ఫైర్ అవుతాడు చరణ్. ఎందుకు చరణ్ అంత కోపం, కూల్గా ఉండు, అయినా నీ క్యాబిన్లోకి రావడానికి నాకు పర్మిషన్ ఎందుకు, రేపో మాపో పెళ్లి చేసుకొని ఒకటవ్వాల్సిన వాళ్ళం, ఇంకా మనలో మనకి ఫార్మాలిటీస్ అని ఎందుకు చెప్పు అంటుంది స్నేహ మాటలకి ఇరిటేట్ అయిన చరణ్, స్టాప్ దిస్ నాన్సెన్స్ అంటూ టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ని గట్టిగా నేలకేసి కొడతాడు. అది బల్లుమని శబ్దం చేస్తూ పగిలిపోగా ఒక పీస్ ఎగిరి వచ్చి స్నేహ నుదుటికి తగులుతుంది. అలా తగిలేసరికి అమ్మ అంటూ చేత్తో నుదురు పట్టుకొని కూర్చుండిపోతుంది. ఇరిటేషన్లో ఉన్న చరణ్ ఇవేమీ పట్టించుకోకుండా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను నిన్ను ప్రేమించట్లేదు, పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదని, అయినా సరే వినకుండా ఎందుకు ఇలా మాట్లాడి నా కోపం తెప్పిస్తావు, మొన్నటిదాకా ఫ్రెండ్స్ అన్ని కన్సర్న్ కూడా ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకి నేను ఫ్రెండ్గా కాదు కదా ఎనిమిలాగా ఫీల్ అవుతున్నాను, గెట్ అవుట్ ఆఫ్ మై సైట్ అని అంటూ అరుస్తాడు చరణ్. ఒక పక్క తను తగిలిన దెబ్బ తనని బాధిస్తూ ఉంటే చరణ్ మాటలు తనని ఇంకా రెట్టింపు బాధ చేస్తూ ఉన్నాయి. ఇంకా అక్కడ ఉండలేగా వడివడిగా అడుగులు వేసుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది. తగిలిన దెబ్బ మీద నుంచి తనకి చెయ్యి తీసి కాటన్ తీసుకొని బ్లడ్ని క్లీన్ చేసుకొని ఆయింట్మెంట్ పెట్టుకొని బ్యాండెడ్ వేసుకొని చైర్లో కూర్చొని, ఇప్పటి వరకు మాటలతో చెప్తే వింటావో లేదా అనే చెప్తే వింటావని నీ మనసు మారడం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ అని దెబ్బపై తడుముకుంటూ
నువ్వు చేసి నీ గాయమే చెప్తోంది. నేను ఎంత ఎదురు చూసినా ఇంకా నీ అడుగు నా వైపు పడదని ఇప్పటిదాకా ఏదో ఒకరోజు నీ మనసు కరిగి నువ్వే నా దగ్గరికి రావాలని ఎదురు చూశాను. కానీ ఇప్పుడు నువ్వు చేసిన గాయం నిరూపిస్తోంది ఎన్నటికీ జరగదని. కాబట్టి ఇక నేను నీ కోసం ఇలా ఎదురు చూడటం చూస్తూ ఉండడం కూడా అనవసరం. అసలు ఇదంతా అమ్మాయి వల్లే వచ్చింది. నీ మీదున్న ప్రేమతో ఆ అమ్మాయిని ఏం చేయకుండా ఊరుకున్నాను. ఆ అమ్మాయి మాయలో పడి మునిగిపోయిన నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలి. అది ఏదైనా సరే నీ కోసం చేస్తాను, చేసి తీరుతాను అనుకుంటూ ఉంటుంది స్నేహ వెళ్ళగానే తలపట్టుకుని చైర్లో కూలబడి ఒక పక్క ఆ విధవల టెన్షన్తో చస్తూ ఉంటే మధ్యలో ఇదొకటి ప్రేమ ప్రేమ అని నా ప్రాణం తీస్తోంది. అసలు దీనికి ప్రేమ అనే మాటకి అర్థమే తెలియదు. దానిది ప్రేమ కాదు, పంతం మాత్రమే. ఆ విషయం తను ఎప్పటికీ తెలుసుకుంటుందో ఏంటో అని చిరాగ్గా అనుకుంటూ ఉంటాడు చరణ్. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.